ఆంధ్రప్రదేశ్లో కమల్నాథులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రధాని మోదీ సభలకు ఎలాగోలా చచ్చి చెడి జనాలను రప్పించిన ఏపీ బీజేపీ నేతలు విజయవాడలో ఇవాళ జరిగిన రాజ్నాథ్ సభకు జన సమీకరణ చేయలేకపోయారు. దీంతో జనం లేకుండానే సభ ముగించారు. ఏపీకి మోసం చేశారంటూ బీజేపీపై జనం గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఇదే ప్రభావం రాజ్నాథ్ సభపై స్పష్టంగా కనిపించింది. రాజ్నాథ్ మాట్లాడేటప్పుడు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. అక్కడ ఉన్న ఒక పెద్ద ఉగ్రవాద స్థావరాన్ని మట్టుపెట్టి దిగ్విజయంగా భారతదేశంలోకి తిరిగి వచ్చింది. అక్కడ ఉన్న ఒక పెద్ద ఉగ్రవాద అయినప్పటికీ రాజ్నాథ్ అలాగే తన ప్రసంగాన్ని కొనసాగించారు. చివరికి తూతు మంత్రంగా సభ ముగిసింది. जब उन लोगों ने परमिशन मांगी साइंटिस्ट ने, जो कि दुनिया में केवल 3 देशों के पास है, रूस, चाइना, अमेरिका, चौथा देश अब भारत बन गया है, यानी 4th स्पेस पावर भारत बन गया है। मेरे बहनों भाइयों, क्या दुनिया का कोई देश यानी भारत మిత్రులారా, ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు, ఉన్న ఆఖరి క్షణం వరకు ఉగ్రవాది అనేవాడిని మట్టు పెట్టడానికి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. వెంకట్, కృష్ణా జిల్లా అవనిగడ్డలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు ఈ రోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు బీజేపీ నేతలు అష్టకష్టాలు పడి ఎట్టకేలకు 11:30 గంటల ప్రాంతానికి సుమారు 1000 మంది వరకు తీసుకొచ్చారు. అయితే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్లటమే లేటుగా వెళ్లారు. ఆయన వెళ్లిన తర్వాత వేదిక మీద ముందు అభ్యర్థి ప్రసంగించిన తర్వాత వెంటనే రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన ప్రసంగాన్ని ప్రారంభించి కొద్దిసేపు మోడీ గొప్పతనం గురించి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విమర్శలు చేయడం ప్రారంభించారు. చంద్రబాబుపై విమర్శలు ప్రారంభించిన మరుక్షణమే అక్కడ ఉన్న ప్రజానీకం అంతా కూడా కుర్చీల్లోంచి లేచి వెళ్లిపోయారు. దాదాపుగా ఉన్న 1000 మందిలో దాదాపుగా 500 నుంచి 700 మంది వరకు వెళ్లిపోవడంతో రాజ్నాథ్ సింగ్ మళ్ళా అందులో విమర్శల ఘాటును తగ్గించి మోడీ గొప్పతనం గురించి చెప్పడం ప్రారంభించారు. దేశంలో ఉగ్రవాదుల్ని ఏరివేయటంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ముందంజలో ఉందని, చివరి ఉగ్రవాది వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, భారతదేశ సైనిక పాఠవాలతో పాటు పొరుగు దేశంపై దండెత్తడానికి వస్తే ఇటు పరిస్థితుల్లో ఊరుకోబోమని చెప్పడం ప్రారంభించారు. ఈ సమయానికి కూడా జనం అంతా వెళ్లిపోవడంతో ఆయన ప్రసంగం అభ్యంతరంగా ముగించాల్సి వచ్చింది. ఖాళీ కుర్చీలకు మాత్రమే ఆయన ప్రసంగం చివరి 15 నిమిషాలు చెప్పారు. ఈ లోపు అక్కడున్న ప్రజానీకం అంతా వెళ్లిపోవడంతో దాన్ని ప్రత్యక్షంగా గమనించిన రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగాన్ని కూడా అభ్యంతరంగా ముగించేశారు. అవనిగడ్డలో బీజేపీ మచిలీపట్నం అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు వచ్చిన రాజ్నాథ్ సింగ్ ఈ ప్రజలు వెళ్లిపోవటాన్ని గమనించి ఆ తర్వాత బీజేపీ నేతల్ని అడిగి తెలుసుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు, అతనికున్న బలం ఏమిటి, చంద్రబాబుని విమర్శిస్తుంటే వీళ్ళు ఎందుకు వెళ్లిపోతున్నారు అని చెప్పి కూడా అక్కడున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇతర నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ వెళ్లిపోవటం గమనించిన బీజేపీ నేతలు కూడా బయట ఉండి వాళ్ళందరినీ కూడా అక్కడే ఉండిపోవాల్సిందిగా కోరినప్పటికీ వారెవరూ కూడా అంగీకరించలేదు. అయితే వాళ్ళంతా కూడా దాదాపు 700 నుంచి 800 మంది వరకు కూడా రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తున్న సమయంలోనే సభలో మధ్యలో ఉన్న మార్గం నుంచి వెళ్లిపోవటం ప్రారంభించడాన్ని గమనించారు. ఈ లోపు అక్కడ ఉన్న పోలీసులు కూడా కొంతసేపు ప్రయత్నించినప్పటికి కూడా వారెవరూ కూడా మేము సభలో ఉండము అని చెప్పి తేల్చి చెప్పారు. ఈ ప్రసంగ పాఠం పూర్తయిన తర్వాత రాజ్నాథ్ సింగ్ నేరుగా విజయవాడ రావాల్సి ఉంది. విజయవాడ రావాల్సిన ఆర్మీ హెలికాప్టర్ కూడా అక్కడ సాంకేతిక లోపం తలెత్తడంతో రోడ్డు మార్గాన ఆయన విజయవాడ బయలుదేరారు. అయితే ఈ సభకొచ్చిన జనాన్ని వెళ్లిపోవటాన్ని చూసి రాజ్నాథ్ సింగ్ ఆశ్చర్యపోవటమే కాకుండా అక్కడున్న బీజేపీ నేతలను కూడా ఆరాధించడం కనిపించింది. వెంకట్, అయితే ఈ పరిణామంపై బీజేపీ శ్రేణులు గానీ బీజేపీ నాయకులు గానీ వాళ్ళు ఏమంటున్నారు? అయితే సభకి ముందుగా వేసిన కుర్చీలు ఆ హాల్ కి దాదాపుగా 1000 మంది వరకు వచ్చారు. కానీ ఈ లోపు చంద్రబాబు విమర్శించడం ప్రారంభించిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెళ్లిపోవడంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. బీజేపీ నేతలు కూడా చంద్రబాబు విమర్శించడం ప్రారంభమైన దగ్గర నుంచి వెంటనే
అక్కడ వచ్చిన ప్రజలంతా కూడా వెళ్లిపోవటాన్ని గమనించి ఆ విషయాన్ని ఆయనకి చెవిలో చెప్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే ప్రసంగం ఇస్తున్న రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఎప్పుడైతే ప్రజలు వెళ్లిపోవటం గమనించారో ఆయన తన ప్రసంగాన్ని మార్చి దేశ భద్రత గురించి మాట్లాడటం మొదలు పెట్టినప్పటికీ ప్రజలెవరూ ఆగలేదు. ఈ లోపు బీజేపీ నేతలు, అక్కడ ఉన్న బీజేపీ నేతలు కూడా ఈ పరిణామాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబును విమర్శించిన వెంటనే వీళ్ళందరూ వెళ్లిపోవటం ఏమిటి అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేయటమే కాకుండా ఆ తర్వాత అంతకు ముందు కూడా కన్నా లక్ష్మీనారాయణ కూడా కొన్ని విమర్శలు చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని బీజేపీపై విమర్శలు చేస్తున్నారని చెప్పి కేవలం ఇంకో వారం రోజులు మాత్రమే చంద్రబాబు పరిపాలన ఉంటదంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. అప్పటి నుంచే సభకొచ్చిన ప్రజానీకం వెళ్లిపోవటం ప్రారంభించారు. అయితే చివరికి కేవలం సభలో 100 మందికి మాత్రమే దాదాపుగా 20 నిమిషాల సేపు రాజ్నాథ్ సింగ్ ప్రసంగించాల్సి వచ్చింది. ఖాళీ కుర్చీలను ఉద్దేశించి మాత్రమే ఆయన ప్రసంగించినట్టు అయిందని చెప్పి బీజేపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సింహాద్రి రమేష్ పోటీ చేస్తున్నారు. అయితే అక్కడ ముత్తంశెట్టి కృష్ణారావు జనసేన అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా బీజేపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి తరఫున ప్రచారం చేసేందుకు ఆయన వచ్చారు. ఈ ప్రసంగం పూర్తయ్యేప్పటికే దాదాపుగా 30 నిమిషాల సేపు ఈ ప్రసంగం కొనసాగింది. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ తన ప్రసంగాన్ని ఆపివేసి కూర్చున్నారు. వెంకట్. రైట్, థ్యాంక్ యూ రామారావు. బులెటిన్లో చిన్న